నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో ఆదివారం సాయంత్రం వ్యాపించిన అతిసార వ్యాధి మంగళవారం నాటికి పంజా విసిరింది. ఇంతవరకు ఈ వ్యాధి బారిన పడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. వైద్య ఆరోగ్య శాఖ సారథ్యంలో 50 సంచార వైద్య బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా అతిసారం ప్రబలే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు తగు జాగ్రత్తలు వివరిస్తున్నారు. కాచి వడబోసిన నీరు త్రాగాలని, తాజా ఆహారాన్ని భుజించాలని, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని తక్షణమే ఆసుపత్రిలో జాయిన్ చేయాలని కోరారు. త్రాగునీరు అతిసారం వ్యాపించిన ప్రాంతాలలో సరఫరా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పై ఉందని, వ్యాధి సోకిన వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చేరాలని, ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలెక్టర్ పరామర్శించారు. డిపార్ట్మెంట్ నిన్నటి నుంచి ఇన్ఫాక్ట్ ఎంటైర్ నైట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక 2 డాక్టర్ స్పెషల్గా అక్కడ పెట్టాం మనం షిఫ్ట్ వారీగా. ఇది కాకుండా పొద్దున్న నుంచి 5 గంటల నుంచినే ఈ స్పెషల్ శానిటేషన్ టీమ్స్ ప్రతి వార్డు వారీగా అక్కడ ఒక 5 సచివాలయం ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్లేస్లో శానిటేషన్ టీమ్స్ పెట్టాం. స్పెసిఫిక్గా ఒక 50 టీమ్స్ అవేర్నెస్ కోసం పెట్టాం. ఒక 5 మెడికల్ ఆఫీసర్, ప్రతి మెడికల్ ఆఫీసర్ కింద ఒక 10 టీమ్స్, ప్రతి ఒక్క టీంలో ఒక ఏఎన్ఎంతో పాటు GSWS ఎంప్లాయీ. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీకు బాగుందా లేదా, ఏదైనా కడుపు నొప్పి ఉందా అదే చెక్ చేస్తున్నారు. ఇది కాకుండా వాళ్ళు నీళ్ళు ఎలా ఉంది, నీళ్ళు సరిగా తాగుతున్నారా, మన బాయిల్ చేసి తాగుతున్నారా అది కూడా చెక్ చేస్తారు. ఇది టోటల్ 50 ఇంటూ ఒక టీంకి 200 హౌసెస్ మనం ఇచ్చాం. 200 అంటే ఒక 10,000 హౌస్ హోల్డ్స్ మనం ఈరోజు సాయంత్రం వరకు కవర్ చేస్తాం. అయినా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మీరు హాస్పిటల్కి వస్తే బాగుంటుంది. కొద్దిగా కూడా మీరు డిలే చేస్తే సీరియస్ అవ్వడానికి కూడా పరిస్థితి ఉండొచ్చు. మన గవర్నమెంట్ తరఫున అన్ని హెల్ప్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మనము డయేరియా కేసులు రికార్డ్ అయినప్పుడు మనం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఫీల్డ్కి వెళ్ళటం జరిగింది. మరియు అక్కడ అవసరమైన మెడికల్ క్యాంపుల్ని, ఫీల్డ్ సర్వేని మనం కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇంటికి క్లోరిన్ టాబ్లెట్లు మరియు మనము ORS ప్యాకెట్లు కూడా ఆల్రెడీ పంచడం జరిగింది. మరియు మనకి దమ్ముల వీధికి సంబంధించి సుమారు 10,000 పాపులేషన్ ఉన్నట్టయితే ఈ 10,000కి కూడా సర్వే చేయడానికి నిన్నటి నుండి ఈ రోజు నుండి స్పెషల్ టీమ్స్ వేసి ఇంటింటికి వెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పి మనం అడగటం జరిగింది. అయితే నిన్న మరి స్టేబుల్గా ఉన్న కేసులు కొన్ని ఈరోజు కొంచెం మరలా హాస్పిటల్కి పొద్దున్న రావడం జరిగింది. అందు నిమిత్తమే మేము జిల్లా కలెక్టర్ గారు ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో రిమ్స్ సూపరింటెండెంట్ గారు కలిసి అందరం రౌండ్స్ వేసి కేసులు ప్రతిదాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూడటం జరిగింది. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కండిషన్ కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు మరి రిమ్స్ వాళ్ళు అందరం కలిపి పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ జరగకుండా మేమందరం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆ వీధుల్లో వేడి చేసిన నీరు మాత్రమే త్రాగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రజలను కోరారు. డయేరియా కేసులు నమోదైన వీధుల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగువారి తోట 4 వీధుల్లో కొన్ని డయేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ కేసులు ఉన్న చోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే నీటిని త్రాగవద్దని చెప్పారు. గత 2-3 రోజుల నుంచి నీరు నిల్వ ఉంటే వాటిని బయట పారేయమని చెప్పారు. సంబంధిత ప్రాంతాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఏరియాలో ప్యాక్ చేసిన బాటిల్ దొరికితే అవి త్రాగవచ్చన్నారు. త్రాగే నీరు వేడి చేసుకుని త్రాగాలన్నారు. వైద్యపరంగా సమస్యలు ఉంటే తక్షణమే GGH లేదా అందుబాటులో ఉన్న PHCలకు రిపోర్టు చేయాలన్నారు. కలెక్టర్ వెంట DM&HO డాక్టర్ K అనిత, వైద్య సిబ్బంది ఉన్నారు. జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలు కావటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రహదారి మరమ్మతుల పనుల వల్ల త్రాగునీరు కలుషితం అవుతుందని తెలిసినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారులు, పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలి కొదిలేయటం వల్లే నేడు 32 మంది అమాయక ప్రజలు మంచాన పడ్డారని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, బాధితులకు అందుతున్న వైద్యంపై తమకు నమ్మకం లేదని కృష్ణదాస్ విమర్శించారు.
ఆదేశించారు. తక్షణమే బాధితులందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు కలుషిత నీరు సరఫరా కావటానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని, లేని పక్షంలో వైకాపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. డయేరియా నివారణకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని ప్రముఖ వైద్యురాలు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు, శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా అన్నారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని తెలిసి హుటాహుటిన బాధితుల వద్దకు వెళ్లి పరీక్షించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాచి వడబోసిన నీటిని మాత్రమే త్రాగాలని, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదేనన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు సూచనల మేరకు బాధితులకు పూర్తి సహకారాలు అందిస్తామని, నగరంలోని అతిసార వ్యాధి ప్రబలడం బాధాకరమన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేసులు నమోదైన వీధుల్లో సోమవారం రాత్రి కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కె అనిత, వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు డాక్టర్ వండాన సింహన్న, ఇతర అధికారులు ఉన్నారు. ఒక డయేరియా అవుట్ బ్రేక్ అన్నది రావడం జరిగింది. మన దగ్గరికి కూడా ఒకరిద్దరు పేషెంట్ అడ్మిషన్స్ వచ్చారు. అలానే ఊర్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని, కిమ్స్ హాస్పిటల్లో, రకరకాల ప్లేసెస్లో ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అది వాతావరణం పరిశీలించడానికి ఈరోజు మనం స్వయంగా ఏరియాకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ చిన్న వాటర్ పొల్యూషన్ జరిగింది. ఏదైతే మున్సిపల్ వాటర్ సప్లై ఉందో అది చిన్న డ్యామేజ్ జరిగి డ్రైనేజ్ వాటర్ అందులో కలవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ వాటర్ పొల్యూషన్ వల్ల ఆ వాటర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో డయేరియా, వామిటింగ్స్ అవి వస్తున్నాయి. సో ఆ వీధుల్లో ఉన్న వాళ్ళకి కలెక్టర్ గారు ఇమీడియట్గా ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ సప్లై ఉంది. ఎవరైతే 2-3 రోజుల నుంచి వాటర్ స్టోర్ చేసుకొని అవి కన్జ్యూమ్ చేస్తున్నారో అవి మాత్రం డిస్పోజ్ చేసేయండి. ఆ వాటర్ వాడకండి, కొత్త వాటర్ మాత్రమే వాడండి. అలాగే మీ దగ్గర టిన్డ్ వాటర్, ప్యాక్డ్ వాటర్స్, బాటిల్ వాటర్ ఉంటే అవి కన్జ్యూమ్ చేయొచ్చు. అంతేగాని మున్సిపాలిటీ వాటరు ఇప్పుడు వాడకండి, పాత వాటర్. కొత్త ట్యాంకర్స్లో ఉన్న వాటర్ కన్జ్యూమ్ చేయండి. ఎవరికైనా కానీ డయేరియా, వామిటింగ్స్ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మోషన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడం, దాని లోడ్ కిడ్నీస్ మీద పడడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళాలి. దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా బొందిలి సంఘం కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. సంఘ గౌరవ అధ్యక్షులు పసుపులేటి సురేష్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగోలి గోపి శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అట్టాడ రవిబాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బొందిలి కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. బొందిలి కులస్తుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగోలి గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ బొందిలి కులస్తుల సమస్య ఇప్పటికే తమ దృష్టిలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 26 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాల్లో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బొందిలి కులాన్ని కూడా చేర్చాలని ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBCకి బీజేపీ తరపున సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అరవింద్ సింగ్ జిల్లా జాయింట్ సెక్రటరీ పి రాజా అరవింద్ సింగ్ మాట్లాడుతూ సరైన రిజర్వేషన్లు లేక బొందిలి విద్యార్థులు ఉన్నత చదువులకు, కేంద్ర సర్వీసులకు దూరమవుతున్నారని, ఇది కుల అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అనేక సంవత్సరాల నుంచి బొందిలి సంఘాన్ని యొక్క కులస్తుల్ని ఓబీసీలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం చెప్పిన మీటింగులకి అన్నింటికి మనం వినతి పత్రాలు ఇస్తూ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మనం గత 15 సంవత్సరాలుగా అనేక వినతి పత్రాలు ఇస్తున్నాం.
కానీ ఏంటంటే ఈరోజు వరకు కూడా మనకి ఈ యొక్క ఓబీసీలో చేర్చడం అన్నది చాలా ఆలస్యం జాప్యం అవుతుంది కొన్ని కారణాల వల్ల. ఈ యొక్క సమస్యను మనందరం కూడా ఈరోజు మన ఈ శ్రీకాకుళానికి రావడం వీళ్ళు చాలా మన అదృష్టం. ఎందుకంటే నేను ప్రతిసారి మీటింగ్లకు వెళ్ళి ఈ విజయవాడ గుంటూరులో వాటిలో విజయవాడ మీటింగ్లో వీళ్ళకి రిప్రజెంటేషన్ అనేక సార్లు ఇచ్చాను. కానీ వాళ్ళే మన శ్రీకాకుళం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ బొందిలి కులస్తులందరినీ ఆ రోజు ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళ సమస్యలు ఏదో మేము వింటాం, విని ప్రభుత్వానికి మా ద్వారా కూడా ఇస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనందరి అదృష్టం బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళ అస్తమానం ఢిల్లీ వెళ్తూ ఉంటారు బీసీ ఈ కులాలని ఓబీసీలో పెట్టడానికి. అందు గురించి ముఖ్యంగా రావడం జరిగింది. శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్కు దరి కెల్ల వీధిలో కొలువై ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం సందర్శించారు. ఈ ఆలయాన్ని 5 తరాలుగా సేవిస్తూ వస్తున్న కెల్ల వంశీయుల ఆహ్వానం మేరకు ఎల్లమ్మ సిరుల పండుగలో రామ్మోహన్ నాయుడు భాగస్వామ్యమయ్యారు. ఏటా శివరాత్రి ముగిసిన తరువాత వచ్చే అష్టమి ఘడియల్లో ఈ సిరుల పండుగ అట్టహాసంగా చేయటం రివాజుగా వస్తుండగా వేలాదిగా భక్తులు సైతం తరలి వస్తారు. సోమవారం నాడు జరిగిన అంకురార్పణ పూజల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. తరాల నుంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎల్లమ్మ తల్లి సేవలో తరిస్తున్న కెల్ల కుటుంబీకులను అభినందించారు. మన భావి తరాలకు కూడా ఇదే వైభవాన్ని అందరం అందివ్వాలని పిలుపునిచ్చారు. ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ మంచి శోభతో ఉందని, మానసిక ప్రశాంతత లభించిందని అన్నారు. ప్రకృతిని ఆరాధించటం అనే నిగూఢ అర్థం ఈ ఉత్సవాల్లో నిక్షిప్తం అయి ఉందని, అందరికీ ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మరియు ఆలయ నిర్వాహకులు కెల్ల కొండలరావు, చిట్టెమ్మ, వారి కుమారులు కెల్ల కిషోర్, కెల్ల వెంకట రాజేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా నిమ్మాడలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జయంతి కార్యక్రమాల అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జయంతి సందర్భంగా వేలాది మందితో నిమ్మాడ పరిసరాలు కిక్కిరిసిపోగా వందలాది మంది వినతులను సైతం కేంద్ర మంత్రికి చేరవేశారు. ఓపికగా వాటన్నింటినీ స్వీకరించిన రామ్మోహన్ నాయుడు వారికి భరోసా కల్పించారు. అవసరమైన వాటికి సత్వర పరిష్కారం అందిస్తూ మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారానికై సమాచారం ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు తాళాలు వేసిన పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా పశు సంవర్ధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి అభివృద్ధిని కుంటుపెట్టారని రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలు పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వైసీపీ హయాంలో పశు సంవర్ధక శాఖలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, రైతులు పశు పాలకులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని మంత్రి తెలిపారు. పశువుల చికిత్సకు అవసరమైన మందులు లేవు, ఆధునిక పరికరాలు లేవు, ఉన్న భవనాలు శిథిలావస్థలో ఉండగా వాటిని చూసుకునే సిబ్బంది కూడా లేకుండా శాఖను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ ద్వారా మొత్తం 3176 కేంద్రాలు పనిచేస్తున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వీటిలో చాలా కేంద్రాలు పేరుకే పరిమితమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రైతుల విరాళాలతో నిర్మించిన పాత భవనాలను కూడా సంరక్షించలేక వాటిని శిథిలావస్థకు నెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు పశు సంవర్ధక శాఖకు నిధులు కేటాయించకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఫలితంగా పశు వైద్యశాలలు మందులు లేక, సిబ్బంది లేక రైతులకు ఉపయోగపడని పరిస్థితిలోకి వెళ్లాయని మంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అతిసార కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని గోల్కొండరేవు దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి చెందటానికి గల కారణాలు, రోగుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సమగ్రంగా ఆరా తీశారు. మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావుతో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. త్రాగునీటి పైపుల్లో మురుగునీరు చేరినట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వార్డుల్లో క్లోరినేషన్ నిర్వహించి బ్లీచింగ్ పొడి చల్లే చర్యలను బలోపేతం చేయాలని సూచించారు. అతిసార రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రత్యేక వైద్య బృందాలను నియమించాలని మంత్రి ఆదేశించారు. అలాగే రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వైద్యులతో కూడా మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలో ఒక్కసారిగా డయేరియా వ్యాధి వ్యాప్తి చెందటం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆందోళన చెందారు. వ్యాధి ఉధృతిపై సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ నుంచి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో వ్యాధి ప్రబలిన ప్రాంతాలు, అందుకు గల ప్రాథమిక కారణాలు, చేపట్టిన నివారణ చర్యలను కేంద్ర మంత్రికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వివరించారు. నగరంలో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఉధృతిని అరికట్టాలని స్పష్టం చేశారు. ఇంకోవైపు వ్యాధి బారిన పడ్డ వాసులకు మెరుగైన వైద్యం అందించాలని, వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ప్రివెన్షన్ డోస్ కూడా పంపిణీ చేయాలని తెలిపారు. మొత్తం వ్యవహారంపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో నగర ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వేడి చేసిన నీరు, సురక్షితమైన నీటిని వాడాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఎదురైనా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, పరిశుభ్రత విధిగా పాటించాలని స్పష్టం చేశారు. జనగణన 2027 నిర్వహణకు సంబంధించి శ్రీకాకుళం ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా మరియు ఛార్జ్ అధికారులకు ఈ రోజు నుంచి 3 రోజుల ప్రత్యేక శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల జాయింట్ డైరెక్టర్ BVL సాయి శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ జనగణన నమోదుకు సంబంధించి పూర్తి వివరాలు మే 1వ తేదీ నుంచి మే 31లోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజల నివాసాలను గుర్తించాలని అన్నారు. అల్యూమినేటర్స్ మరియు సూపర్వైజర్లు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా సంబంధిత అధికారులు తగు ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలు జిల్లా మరియు గ్రామ పాపులేషన్ వివరాలు పూర్తి చేయుటలో సంబంధిత సిబ్బందికి ఒక ప్రణాళికాబద్ధంగా వారికి జనాభా నమోదు శాతాన్ని కేటాయించాలని తెలిపారు. ఈ ప్రక్రియ తదుపరి ఫిబ్రవరి 2027లో జరుగుతుందని తెలిపారు. ఈ 3 రోజుల శిక్షణలో జనగణన 2027 లక్ష్యాలు, చట్టపరమైన నిబంధనలు, జనగణన సిబ్బంది పాత్ర, నిధుల నిర్వహణ, మానవ వనరుల వినియోగం మరియు ప్రచార కార్యక్రమాలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర సమాచారాన్ని వివరించుట జరుగుతుందని తెలిపారు. దానికోసమని ఆల్రెడీ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ మన 20వ తారీఖు అనేది సిఆర్ఓ గారు అందరూ అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ డెఫినెట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ స్టార్ట్ అవ్వాలంటే ఈరోజు మనకి స్టార్ట్ అయింది. శ్రీకాకుళం బీయింగ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ విచ్ ఇస్ స్టార్టెడ్ earlier. So let us make this as an example for other districts to follow. So the very purpose is to understand the procedure of the census. Okay, and the single agenda is how to implement that in the grassroots. So with that purpose we will go further. As I mentioned, census 2027 activity is already started.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పోలిపల్లిలో వెలిసిన పైడితల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగిందని అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ రాజేష్, శివ సంతోషమాత జ్యోతిషాలయం రవిశర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని పోలిపల్లిలో వెలిసిన పైడితల్లి అమ్మవారు శతాబ్ది ఉత్సవాలు ప్రసిద్ధమైనదే కాక ప్రతి ఏటా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, జాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్, శివ సంతోషమాత జ్యోతిషాలయం ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఉచిత మజ్జిగ బిస్కెట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అలాగే భక్తుల తాకిడి అధికమవడంతో ప్రత్యేక పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ బృందం సహకారం అందిస్తుందన్నారు. ఈ సేవా కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ జాడ సాయి, ఆర్ కామేశ్వరరావు, తేన్నేటి శ్రీనివాసరావు, మురళీకృష్ణ, జీవి కృష్ణారావు గారు, పి శ్రీధర్, జి శంకర్, కూర్మారావు, చిన్నారావు, ఏపీ శ్రీనివాస్, ఏ సతీష్, ఎం లక్ష్మణరావు, ఎంపల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.